వెల్కమ్ టు వండర్ ఫాక్ట్స్ ఫ్రెండ్స్. ఇటీవల రాష్ట్రపతి భవన్లో జరిగిన పూనం గుప్తా వివాహం గురించి మీరు వినే ఉంటారు. అయితే చాలామంది దీన్ని రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి వివాహంగా చెబుతున్నారు. కానీ ఇది నిజం కాదు. పూనం గుప్తా ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన ఆమె. ప్రస్తుతం ఆమె రాష్ట్రపతి భవన్లో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 12న ఆమె సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అవనీష్ కుమార్ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుక రాష్ట్రపతి భవన్లోని మదర్ తెరిసా కాంప్లెక్స్లో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. కానీ ఇది రాష్ట్రపతి భవన్లో జరిగిన తొలి వివాహం కాదు. ఇంతకు ముందు ప్రణబ్ ముఖర్జీ మరియు రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కూడా ఇక్కడ వివాహాలు జరిగాయి. ఈ వివాహాలు సాధారణంగా భద్రతా సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు నిర్వహించబడ్డాయి. పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ విషయానికి స్పష్టంగా చెప్పింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.